హాయ్ ఫ్రెండ్స్, మీరు రైతు బజార్ కూరగాయల మార్కెట్కి వెళ్తున్నారా? ఈరోజు సండే కదా. మేమైతే ప్రతి సండే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని వస్తామండి. ఈ మధ్య కూరగాయల రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. 1000 రూపీస్ 1500 లేనిది కూరగాయలన్నీ రావట్లేదు. అంత కాస్ట్ పెట్టి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత మనకు ఒక 1 వీక్ 10 డేస్ అన్నా రాకపోతే బాగుండదు కదా. ఆ కూరగాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని నీట్గా స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ సండే వరకు మనకు కూరగాయలు కంటిన్యూ వస్తాయండి. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఫ్యామిలీలో అంతా ఎంప్లాయీస్ అయ్యారు, ఉరుకుల పరుగులు అనమాట జీవితం అంతా. కాబట్టి ప్రతిరోజు తెచ్చుకొని ఫ్రెష్గా తెచ్చుకొని చేసేంత టైం ఉండదు, ఓపిక ఉండదు. ఆ టైం లేకపోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి చాలా మంది అలవాటు పడుతున్నారండి. మన పిల్లలకు కూడా అలాగే అలవాటు చేస్తున్నారు చాలా మంది. అంత ఓపిక లేక అక్కడ తెచ్చుకుంటాం ఇక్కడ తెచ్చుకుంటాం సరే తెచ్చుకోపోండి అంటున్నారు అనమాట. అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకొని హెల్త్ పాడైపోతుంది. దయచేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోకండి. ఎందుకంటే రీసెంట్గా మనము న్యూస్లో కూడా చూసాము, చాలా మంది తినేసి హాస్పిటల్ పాలయ్యారు చాలా మంది. అలాగే రీసెంట్గా ఒక అమ్మాయి కూడా బిర్యానీ తిని అలాగే చనిపోయింది. కాబట్టి దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మన పిల్లలకు కూడా అలా అలవాటు చేయకండి. వీలైతే మీరు చేయండి, లేకుంటే పిల్లలకు వంట చేసేది నేర్పించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆరోగ్యంగా లేకపోతే వేస్ట్. అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. నేను కూడా ఇంట్లో చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరము ఎంప్లాయీస్ కాబట్టి అందరము బయటికి వెళ్ళిపోతాము. కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే త్వరగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇది ఫార్వర్డ్ అవుతుంది వీడియో. కాబట్టి అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా యూట్యూబ్ ద్వారా అందరికీ ఏమన్నా మంచి విషయాలు తెలియచేయాలనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నీ వెజిటబుల్స్ అన్ని ఇట్లా సర్దేసుకుంటే ఎంప్లాయీస్కి ముఖ్యంగా వీక్ మొత్తం కష్టపడే అవసరం ఉండదండి. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఎన్ని రోజులున్నా పాడవదు. ఈ రకంగా స్టోర్ చేసుకున్నట్టయితే వారం ఇలాగే చేసుకుంటా. నాకు హాఫ్ డే అంతా వీటితోనే అయిపోతుందండి. ఈ ఫ్లవర్స్ తెచ్చి 1 మంత్ అయిందండి. నేను డైలీ వాడుకోవడానికి నెలకు ఒకసారి తెచ్చుకుంటా. ఇట్లానే ఉన్నాయండి. ఇంకా ఒక 15 డేస్ వస్తాయి. ఆల్రెడీ తీసుకురాగానే కడిగి పెట్టేసుకున్నాను. ఆరాక స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా ముదిరిపోవండి. అసలు లేతగా తెచ్చిన రోజు ఎట్లా ఉంటాయి అట్లాగే ఉంటాయి. మామూలుగా అయితే నెక్స్ట్ డేకి ఇవి పాడైపోతాయి కదా. ఆ సీన్ అస్సలు ఉండదు మనకి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. అందుకని నాకు వంటకి ఎంతో టైం పట్టదండి. జస్ట్ ½ అన్ అవర్. ఒక్కసారి మనం కొంచెం ఓపిక్గా పని చేసుకున్నామంటే డబ్బులు పెట్టి తెచ్చుకుని ఉంటాం కదా, పాడవ్వండి. కనిపిస్తాయి మనకు చూడంగానే. ఇవి బీరకాయలు. మాకు బీరకాయ బాగా ఇష్టంగా తింటారు. 2 కిలోస్ తెచ్చాము. ఇట్లా చేసుకొని పెట్టుకుంటానండి. ఏ రోజు వండాలనుకుంటే ఆ రోజు మాత్రం తీసుకొని కట్ చేసుకుంటాను. పాడబోవు ఇవి కూడా. మామూలుగా అయితే ఊరికనే పాడైపోతాయి బీరకాయ. వేసి ఉంచానండి. జస్ట్ మీకు చూపిస్తున్నా ఎలా వేసుకున్నానని. అడుగున పేపర్ ఉంటుంది. వంకాయలు అయితే 10 డేస్ కంటే ఉండవండి. లోపల ఇత్తనం నల్లగా అవుతుంది. వంకాయలు నేను ఫస్ట్ వాడుకుంటా. నెక్స్ట్ క్యాబేజీ ఇట్లా వేసేసుకుంటాం. మన ఫ్రిడ్జ్ అరుస్తుంది ఇంకా డబ్బాలు రాలేదని. ఇవైతే ఈ రోజే మార్కెట్ నుంచి తెచ్చారండి. తెచ్చి ఒలిసారు. ఒలిసినాక వాటిని స్టోర్ చేసుకుంటాను నేను. స్వీట్ కార్న్,
ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ డ్రాప్స్ వస్తాయి కదండి, ఆ వాటర్ డ్రాప్స్ని పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇందులో ఉన్న ఐటమ్ పాడు కాదు, మనకి ఎన్ని రోజులు అట్లే ఉంటుంది. 1 month ఉన్నా సరే. టమాటో నెల పైన ఉన్నా సరే పాడవ్వండి. మేము ఇట్లానే తెచ్చుకుంటాము, ఎక్కువనే తెచ్చుకుంటాము. ఇవండి మిర్చి. ఇంట్లో నేను పండు మిరపకాయలు కావాలని తెచ్చుకున్నానండి పచ్చడి కోసం అని. అందుకని చెప్పి ఫ్రెష్గా మిర్చి అడుగునే వేసా. ఇక్కడ ఇదిగోండి ఫ్రెష్ మిర్చి ఇక్కడ ఉంటాయి. అవి అడుగునేసి పాతవి పైన వేసేసుకున్నాను. కొంచెం ఓపిక చేసుకోవాలండి తెచ్చినప్పుడు, లేదంటే పాడైపోతాయి. ఇవి మట్టికాయలండి. ఒలుసుకోవడం చాలా పని కదా. దీని కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకనే ఓపికగా ఒలుసుకోవాలి. ముఖ్యంగా ఎంప్లాయీస్కి బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇంట్లో సండే అందరం ఉంటాం కదా, అందరం కలిసి ఓపికగా అరగంట కూర్చుంటే అన్నీ అయిపోతాయి. ఇదండి మొత్తము న్యూస్ పేపర్ కవర్ చేశారు దీనిలోకి, మట్టికాయలకు నీళ్ళు రాకుండా. ఈరోజే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేశానండి ఫ్రెష్గా. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుందామండి. ఆర్గనైజ్ చేశాక చూపిస్తాను. సరే దీన్ని మూసి తీద్దాం. వస్తుంది ఇది బీరకాయ, వంకాయ, ఫ్లవర్స్, టమాటో, మిర్చి. ఈ 2 రెగ్యులర్గా యూజ్ అవుతాయి కాబట్టి ముందు పెట్టుకుంటానండి పక్క పక్కన. ఇవి స్వీట్ కార్న్, క్యాబేజీ, ఇవి గోరుచిక్కుడు మట్టికాయ అంటాం కదా అవి, ఇది బెండకాయ, కరివేపాకు ఇచ్చేస్తా. కరివేపాకు, కొత్తిమీర. ఇదండి మా ఆర్గనైజింగ్. ఇది ఎలా ఉందండి. ఇంకా నెయ్యి ఇలాంటివన్నీ ఇట్లా సైడ్కి పెట్టేసుకుంటాను. ఇప్పుడు స్వీట్ కార్న్ ఈజీగా ఒలవటం ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా ఈజీ. ఇట్లా చేసేసుకోవాలి. తర్వాత ఒకటి వచ్చిందంటే నీట్గా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఇంత ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మా వాళ్ళు రోజు కష్టపడుతూ ఉంటారు, వారానికి ఒకసారి ఇవి తెచ్చుకుంటారు, గంటలు ఒలుచుకుంటుంటారు అనమాట. ఇది ఈజీ మెథడ్, ఎవరైనా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ బాగుంటుంది, పిల్లలకు స్నాక్స్కి తినడానికి బాగుంటుంది. ఓకేనా? ఇలా ఈజీగా తీసుకోవాలన్నమాట. చూడండి, 1/2 hourలో ఇన్ని ఒలిచేసాను. ఓకేనా? మీరు కూడా ఫస్ట్ టైం ఒక్కసారి ట్రై చేయండి, సెకండ్ టైం నుంచి ఈజీ అవుతుంది. ఓకే అండి, చూశారు కదా వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసే విధానం. బాగుందనుకుంటాను. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందరికీ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.